నడిపించున్నాడని నేను నమ్ముతూ ఉంటున్నాను. ఆలోచించేక వర్తమానంకి వెళ్దాం. ఇది 91 కీర్తన చివరి వచనం ఒకసారి చదువుకుందాం. 91 కీర్తన. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. కృపగలిగిన మా తండ్రి, మహోన్నతుడా, అతి పరిశుద్ధుడా, నీ పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు దేవా, స్తోత్రం చెల్లిస్తున్నాను. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. నిన్ను గణపరుస్తూ ఆరాధిస్తూ వచ్చాం. నీకే స్తోత్రములు దేవా. ఇక మంచి పునరుత్థాన దినమున మధ్యాహ్న కాల వేళలో అల్పుడు నన్ను వాడుకోమని, నన్ను బలపరచుమని, నా నోటిని నీ మాట పెట్టి అభిషేకంతో నింపమని, వినుడుకు శుద్ధ హృదయం పవిత్రాత్మ నీ పిల్లలకు దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తుల వారి ఘనమైన నామమున, శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వినయముతో మీకేలు బ్రతిమలాడు వేడుకుని చుట్టూ మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా రక్షణ అతనికి చూపించెదను. ఎవరికి రక్షణ కావాలి? ఎవరికి దేవుడు చూపిస్తాడు? గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 9వ వచనం వరకు పరిశుద్ధ పౌలు గారు గలాతీ సంఘానికి రాస్తూ అబ్రాము గురించి మాట్లాడుతున్నాడు. గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చదవగలిగితే, కాబట్టి విశ్వాస సంబంధులై అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు. చాలు. గలాతీ సంఘానికి పరిశుద్ధ పౌలు రాస్తున్నటువంటి మాట, అబ్రాముకు సువార్త ముందు ప్రకటించి, నీ ద్వారా అన్యజనులందరూ కూడా విశ్వాసమును బట్టి రక్షించబడుదురు. మనము యూదులము కాము, మనము ఇశ్రాయేలుము కాము, మనమందరము దేవుని నమ్ముకుంటున్నటువంటి ఆత్మీయ ఇశ్రాయేలీలము. ఎట్లయ్యాము మనమంటే విశ్వాసము ద్వారా అబ్రాము కుటుంబంలో చేర్చబడినటువంటి జనులము. అబ్రాము కుటుంబం అంటే ఒక పెద్ద కుటుంబంలో మనము చేర్చబడి ఉన్నాం. దేని ద్వారా మనము చేర్చబడ్డామంటే కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే మనం చేర్చబడ్డాం. ఇక్కడ పరిశుద్ధ పౌలు చెప్పినటువంటి మాట గలాతీ సంఘానికి, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసి, నీ యందు అన్యజనులందరూ ఆశించబడుదురు అని అబ్రామునకు సువార్త ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ఎవరు దీవించబడుదురంటే విశ్వాస సంబంధులే. మనమందరం కూడా అబ్రాము కుటుంబంలోనికి వచ్చాం. దేవుడు అబ్రామును దీవించి అబ్రాము కుటుంబంలో మనమందరం చేర్చబడ్డాం. కాబట్టి అబ్రాము కుటుంబంలో కొంతమందిని చేరుస్తాడు, కొంతమందిని తీసేస్తాడు. అబ్రాము కుటుంబంలో కొంతమందిని చేర్చి కొంతమంది తీసేనికే కారణాలు కూడా ఉన్నాయి. అబ్రాము కుటుంబంలో ఉన్నటువంటి మనము మన ఆత్మీయ జీవితంలో అబ్రాము కుటుంబంలో ఉంటున్నామా? అబ్రాము కుటుంబం నుంచి వెలివేయబడుతున్నామా? విశ్వాస సంబంధులే అబ్రాము యొక్క కుటుంబము కదా. విశ్వాసము ద్వారా మనము అబ్రాము కుటుంబంలో చేర్చబడ్డాం కదా. అబ్రాము యొక్క కుటుంబంలో ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళాలి అది మనం బాగా చూసినట్టయితే అబ్రాము కుటుంబంలో ఉన్నటువంటి వారు తేరావు ఉన్నాడు, అబ్రాము ఉన్నాడు, అబ్రాము యొక్క భార్య శారా ఉన్నది, అలాగనే అబ్రాము యొక్క సహోదరుని యొక్క కుమారుడు లోతు ఉన్నాడు. ఆ తర్వాత ఆగరు వచ్చింది.
ఇస్మాయిల్ వచ్చాడు, ఇస్సాకు, ఆ తర్వాత ఎలియాజరు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక కుటుంబంగా ఉన్నారు. వీళ్ళందరూ ఒక్కొక్కరిని మనం చూస్తున్నట్టయితే స్తోత్రములు, తేరావు అబ్రాము కుటుంబంలో ఉన్నాడు కదా. తేరావు అబ్రాము కుటుంబంలో ఉండాలా, ఉండకూడదా? మనము తేరావు గురించి చూసినట్టయితే, అంటే ఆత్మ సంబంధంగా మనలో తేరావు అనే గుణలక్షణం మనలో ఉందా? మనం ఒక్కొక్కరు పరిశోధన చేసుకుంటే, తేరావు ఆది కాండము 11వ అధ్యాయము 31వ వచనంలో చూసినట్టయితే, మోషే రాసినటువంటి ప్రథమ గ్రంథములో ఆది కాండము 11వ అధ్యాయము 31వ వచనములో తేరావు తన కుమారుడు అబ్రాహామును, తన కుమారుడు అనగా ఆరాను కుమారుడు లోతును, తన కుమారుడు అబ్రాము భార్య అయిన శారాయి అను తన కోడలు తీసుకొని కానాను వెలుటకు కల్దీయ ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి ఆరాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. ఈ కుటుంబం అంతా కూడా దేవుడు పిలిచిన తర్వాత తేరావు వీరందరిని తీసుకొని కానాను వెలుటకు ప్రయాణమై ఆరానులో అక్కడ నివాసం చేశాను. తేరావు అనే మాటకు అర్థం ఏంటిదంటే, తేరావు అనే మాటకు తిరుగులాడుట లేక దేశదిమ్మరి. మన ఆత్మీయ జీవితంలో చూస్తే తిరుగులాడు బుద్ధి, దేశదిమ్మరైనటువంటి బుద్ధి, జ్ఞానం, అంటే తిరుగులాడే మనస్తత్వము మనలో ఉన్నట్టయితే, మనం అబ్రాము కుటుంబంలో విశ్వాసం ద్వారా ఉన్నమాట నిజమే, కానీ ఇలాంటి యొక్క తిరుగులాడే గుణలక్షణము మనలో ఉన్నట్టయితే, ఇక్కడ తేరావు అనే మాటకు తిరుగులాడువాడు. ఎవరు తిరుగులాడుతారు? అసలు అబ్రాము యొక్క చరిత్ర మనం చూస్తే ఇంకొక మాట కూడా చూద్దాము. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము దాని యొక్క 2వ వచనం చదువుకుందాం. యెహోషువ గ్రంథము యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకు నాహోరునకును తండ్రి అయిన తేరావు కుటుంబకులు నది యూఫ్రటీస్ అద్దరి నివసించి ఇతర దేవతలను పూజించిరి. తేరావు యొక్క బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే అతడు ఒక విగ్రహాధికుడు ఉన్నాడు. తేరావు యొక్క గుణము చూసినట్టయితే బ్యాక్గ్రౌండ్లో చూస్తే అతడు ఎవరు? తేరావు అంటే అతడు ఒక విగ్రహాధికుడు. మొట్టమొదట మన గుణలక్షణం కూడా ఏమిటంటే ఒక విగ్రహారాధన. ఏమిటి విగ్రహారాధన? విగ్రహారాధన అంటే ఏమిటి? దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువ ఇష్టపడుతున్నావో అదే విగ్రహారాధన. దేవుని కంటే నువ్వు ఏది ఎక్కువ ఇష్టపడినా, దేవుని కంటే దేన్ని ప్రేమించినా అది నీ హృదయంలో ఒక విగ్రహారాధన. తేరావు విగ్రహారాధికుడు కదా. విగ్రహాన్న కుటుంబంలో పుట్టినటువంటి అబ్రహామును దేవుడు పిలిచాడు కదా. అబ్రాము కుటుంబం ఒక పెద్ద కుటుంబం కదా. విశ్వాసం ద్వారా అబ్రాము కుటుంబంలో ఉన్న మనము ఈ తేరావు విగ్రహాధికుడు. రెండవది, అతనికి అర్థం ఏంటంటే తిరుగులాడువాడు. ఈ తిరిగే స్వభావము కలవాడు అబ్రాము కుటుంబంలో ఉండవచ్చా? ఈ తిరుగులాడే బుద్ధి అబ్రాము కుటుంబంలో ఉండవచ్చా? ఈ విగ్రహాధికుడు అబ్రాము కుటుంబంలో ఉండవచ్చా? మరలా చెప్తున్నాను, విగ్రహారాధన అనే దానికి నీవు దేవుని కంటే నువ్వు ఎక్కువ ప్రేమించుకుంటే నీ దృష్టిలో నువ్వు ఒక విగ్రహాధికురాలుగా మారిపోతావు. వాక్యం చెప్తుంది. అందుకని ఆయన కంటే నువ్వు దేన్ని ప్రేమించకూడదు, ఆయనను ఒక్కని మాత్రమే ప్రేమించాలా. ఆ తర్వాతనే నువ్వును, నీ కుటుంబము, లోకమును. తేరావు స్తోత్రములు విగ్రహాల కుటుంబము అంత మట్టిగా కాదు, తిరుగులాడువాడు. ఎవరు తిరుగులాడుతారు అని చూస్తే సామెతల గ్రంథం 27వ అధ్యాయము 8వ వచనంలో చూడగలిగితే, సామెతల గ్రంథము
27వ అధ్యాయము దాని యొక్క 8వ వచనంలో చూసినట్టయితే అక్కడ జ్ఞాని అయినటువంటి వ్యక్తి చక్కటి మాట రాశాడు. సామెతల గ్రంథము, తన ఇల్లు విడిచి తిరుగువాడు, తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడుచు తిరుగు పక్షితో సమానము. తన ఇల్లు ఇడిచిన వాడు అన్నాడు. తన ఇల్లు ఏమిటి అంటే, ఇల్లు అనే దానికి ఆదరణ ఇడుచువాడు. ఇల్లు దానికి సంఘానికి ఛాయగా ఉంది. ఇల్లు అనేదానికి నీకొక స్తోత్రం ఆదరణ ఇచ్చువాడు అన్నమాట. అందుకని ఇక్కడ సామెతల గ్రంథంలో అంటున్నాడు, తన ఇల్లు విడుచువాడు అంటే తన యొక్క ఆదరణ విడుచువాడు, తన యొక్క రక్షణను విడుచువాడు, తన యొక్క సంఘమును విడుచువాడు. ఈ దినాల్లో తేరావు లాంటి మనసు కలిగినటువంటి వారు ఉంటారు కదా, తేరావు మనసు కలిగినటువంటి వారు ఉంటారు కదా. తేరావు అంటే మరలా చెప్తున్నాను, తిరుగులాడుట. మనము స్తోత్రములు తిరుగులాడే గుణలక్ష్యమును ఉండకుండా మనము చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అబ్రాము కుటుంబంకి వచ్చినటువంటి ఈ సంఘము, అబ్రాము కుటుంబంలో వచ్చిన సార్వత్రిక సంఘము, అబ్రాము కుటుంబంలో చేర్చబడినటువంటి సంఘస్థులు ఎలాగుండాలంటే తిరుగులాడే లక్షణం ఉండకూడదు. అంటే సంచలత్వము, ఒక స్థానములో లేని వారిని తిరుగులాట అంటున్నాడు. ఇక్కడ తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానము. గూడు విడిచిన వానికి ఆదరణ దొరకదు, గూడు విడిచిన వానికి సెక్యూరిటీ ఉండదు. గూడు విడిచిన వాడు అనగా గూడు విడిచిన పక్షి ఎలాగుంటుందంటే వేటకానికి ఆహారం అయిపోతాడు. తేరావు తిరుగులాడువాడు, అలాగనే తిరుగులాడువానికి తన యొక్క రక్షణను కోల్పోతాడు. అందుకే అబ్రాహాము కుటుంబంలో తేరావు ఉండడానికి వీలు లేదు. అనగా తిరుగులాడువానికి అనగా సంచలత్వం కలిగిన వానికి అంటే స్తోత్రములు స్థానం ఇడిచిన వాడు. ఇంకా ఎవరు తిరుగుతారు అని చూసినట్టయితే అంధుడు తిరుగుతాడు. అంధుడికి ఒక స్థలం అంటూ ఉండదు. అంధుడు మెల్లగా నడుస్తాడు. అంధుడు ఆ దారిని పోయేటప్పుడు ఒక్కొక్కసారి గోతిలో కూడా పడతాడు. అంటే తిరుగులాడుట. అబ్రాహాము కుటుంబంలో ఉన్న మనమందరం కూడా తిరుగులాడే గుణము మనలో ఉండకూడదు. ఒకవేళ మన యొక్క జీవితంలో ఈ తిరుగులాడుట ఉన్నటువంటి స్థితిలో ఉన్నట్టయితే దాన్ని దిద్దుకునాలి. అందుకని అబ్రాహాము కుటుంబంలో ఎవరు ఉండకూడదంటే తేరావు లాంటి గుణలక్షణం కలిగిన వారు ఉండకూడదు, తేరావు లాంటి మనసు కలిగిన వారు ఉండకూడదు. అబ్రాహాము కుటుంబము పెద్దది. దేవుని యొక్క కుటుంబంలో చేర్చబడిన మనము ఈ తిరుగులాట గుణము మనలో ఉన్నట్లయితే అంటే ఆత్మీయ స్థితిలో మనం ఆ తిరుగులాడే గుణాన్ని తీసివేయాలి. ఇక రెండవ వ్యక్తిని చూసినట్టయితే అబ్రాహాము కుటుంబంలోకి వెళ్ళి తేరావుని దేవుడు తీసేశాడు. రెండవ వ్యక్తి ఎవరంటే లోతు. ఈ లోతు ఎవరు? ఈ లోతు అబ్రాము యొక్క సహోదరుడైన ఆరాను కుమారుడు. ఈ అబ్రాము వచ్చేటప్పుడు లోతు కూడా అబ్రాముతో పాటు వచ్చాడు. లోతు అబ్రాముతో పాటు వచ్చి కొంతకాలం ఉన్న తర్వాత అబ్రాము యొక్క పశువుల కాపరికిని లోతు యొక్క పశువుల కాపరులకును కొంత తగువ వచ్చిన కారణం బట్టి అబ్రాము అంటున్నాడు 13వ అధ్యాయం ఆది కాండంలో 13వ అధ్యాయంలో మనం చూసినట్టయితే స్తోత్రములు అబ్రాము చెప్తున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే స్తోత్రములు 8వ వచనం చదవండి. కాబట్టి అబ్రాము మనము బంధువులము కనుక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు, జగడం ఉండకూడదు. మన పశువుల కాపరులు కొట్లాడుతున్నారు కదా, మనమిద్దరం రక్త సంబంధం కదా, ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నువ్వు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడలా నేను కుడి తట్టుకును, నువ్వు కుడి తట్టుకు వెళ్ళిన ఎడలా నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా. చాలా జాగ్రత్త మాట వినాలి. మొదట అబ్రాము
అబ్రాము కుటుంబం నుంచి తేరావుని దేవుడు తొలగించాడు. ఎందుకు లోతును తొలగించావయ్యా అంటే అబ్రాముకు తిరుగులాడే గుణం ఉన్నది. రెండవ వ్యక్తి లోతు. ఈయన ఎవరంటే రక్త సంబంధి. అబ్రాముతో వచ్చినవాడు కొంతకాలమైన తర్వాత వారి సంపద అధికమైన కారణమును బట్టి, వారి సంపదను దేవుడు విస్తరింప చేసిన కారణమును బట్టి వారి పశువుల కాపరులకు కలహం వచ్చినప్పుడు అబ్రాము చెప్పిన మాట, మనము రక్త సంబంధులము, మన పశువుల కాపరులకు తగువు వచ్చినది, కలహం వచ్చింది, కాబట్టి నీవు నా నుంచి వేరైపోవటము మంచిది అని చెప్పాడు. అబ్రాము చెప్పినప్పుడు లోతు యొక్క మనసు చూడండి ఎలాంటిదో. లోతు అలా కన్నులెత్తి చూసి సొదొమ గొమొరను కోరుకున్నాడు. సొదొమ గొమొర గురించి మీకు బాగా తెలుసు. సొదొమ గొమొర ఎట్లాంటిదంటే అది నాశనం కాకముందు, యెహోవా దాన్ని నాశనం చేయకముందు అది ఎలాగున్నదంటే అది ఐగుప్తు వలె, అది యోర్దాను వలె, నీరు ఉన్నటువంటి ప్రాంతం వలె ఉంది. అక్కడ ఈ ప్రాంతమును కోరుకున్నాడు లోతు. ఏంటి అబ్రాము ఒక మాటనంత మాత్రాన ఆయన చూపులంతా ఎక్కడికి వెళ్ళాయంటే నశించిపోయే ఈ లోకమనే ఆ స్తోత్రములు సొదొమ గొమొర మీదకి వెళ్ళిపోయాయి. లోతు ఎక్కడున్నాడు? ఎవరి కుటుంబంలో? అబ్రాము కుటుంబంలో ఉన్నాడు. కానీ లోతు యొక్క గుణము చూడండి. ఆయన ఈ లోకమనే సొదొమ గొమొరను చూసినప్పుడు అది అందంగా కనపడుతుంది, అది చక్కగా కనపడుతుంది, దాన్ని కోరుకుంటున్నాడు. అందుకే అబ్రాము సావాసము ఆయన విడిచిపెట్టవలసి వచ్చింది. ఇంకో మాట, నహోమి ఆ స్తోత్రములు న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే నహోమి ఉన్నది. నహోమి కూడా బెత్లెహేము నుంచి కరువు వస్తున్నదని మాట వినేసేసి తన భర్తను తన 2 కుమారులను తీసుకొని పోయి మోయాబు దేశములో కాపురం ఉంది. ఆమె విడవవలసిన స్థలము బెత్లెహేము కాదు. బెత్లెహేము అనే మాటకు రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లుని విడిచి కరువు వస్తున్నదని మాట వినేసేసి తన భర్తను 2 కుమారులు తీసుకొని శపితమైన ఎక్కడికి మోయాబు దేశంకు వెళ్ళి ఉన్నది. మోయాబు దేశంలో వెళ్ళి అక్కడ ఏం చేసిందంటే స్తోత్రములు తన భర్తను కోల్పోయి ఉన్నది. ఆ తర్వాత వారిద్దరు కుమారులకు వివాహములు చేసి తన కుమారులను కూడా కోల్పోయి ఉన్నది. రొట్టెల ఇల్లుని విడిచి సర్వము కోల్పోయి ఉన్నది. ఎందుకు ఈమె కోల్పోయిందంటే ఉండవలసిన స్థలములు ఉండక ఆమె తిరిగే గుణముతోటి భయపడి కరువున్న భయముతోటి రొట్టెల ఇల్లుని ఆశీర్వాదం కిందికి వెళ్ళి బయటికి వెళ్ళిపోయింది. పోయింది కానీ ఎక్కడికి వెళ్ళిందంటే మోయాబు దేశంకి వెళ్ళిపోయింది. ఆమె కోడల్లో ఒక కోడలైనటువంటి రూతు. ఆమె రూత్ అంటున్నది, కుమారులు చనిపోయిన తర్వాత యెహోవా బెత్లెహేమును దర్శించండి అనే సంగతి విన్న తర్వాత అప్పుడు ఆమె బెత్లెహేముకు ప్రయాణమైపోతే ఆ నహోమి అంటున్నటువంటి మాట చాలా చక్కటి మాట. 15వ వచనం చదివితే 15 న్యాయాధిపతుల గ్రంథము రూతు గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. రూతు 1:15 ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవు నీ తోటి కోడల్ని వెంబడి వెళ్ళుమనెను. అందుకు రూతు 16వ వచనం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టొద్దనియు నన్ను బతిమలాడుకొనవద్దు. నీ వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నువ్వు నివసించు చోటనే నేను నివసించదును. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. రూతుకున్నటువంటి సమర్పణ చూడండి. రూతుకున్నటువంటి ఎంత మంచి సమర్పణ. లోతు దాన్ని గమనించలేక అబ్రాము సావాసమును విడిచిపోయి ఈ లోక సంబంధమైన సొదొమ గొమొర పట్టణమును చూసి ఇది బాగుందనుకున్నాడు. రూతు అలా చెప్పక ఏమంటుందో తెలిసిన, నా వెంబడి రావద్దని నువ్వు చెప్పకమ్మా, నీ దేవుడే నా దేవుడు. రూతుకున్న సమర్పణ చూడండి. నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశము. నీవెక్కడికి వెళ్తావో నేను అక్కడికి వెళ్తాను, నీవెక్కడ సమాధి చేయబడతావో నేను కూడా అక్కడే సమాధి చేయబడతాను. రూతు యొక్క సమర్పణ. లోతు ఆ మాట అనక ఆయన ఇమ్మీడియట్ ఏం చేసిండంటే సొదొమ గొమొర వైపు చూసి ఇది బాగుంది అనుకున్నాడు. అంటే లోతు ఉన్నటువంటి ఆశ ఏందో తెలిసిన, నేత్రాశ.
ఈ నేత్రాశ కనుక మనకు ఉన్నట్టయితే, ఈ నేత్రాశ ద్వారా ఉన్నట్టయితే అబ్రాము కుటుంబంలో ఉన్నటువంటి మనము ఆత్మీయ స్థితిలో బయటికి వెళ్ళవలసిన స్థితి ఏర్పడుతుంది. లోతుకే ఆశ ఉంది, నేత్రాశ ఉంది. సంఘంలో ఉంటున్నటువంటి నేను కానివ్వండి, ఎప్పుడైతే నేత్రాశ మనకుంటుందో, నేత్రాశ కలిగినటువంటి స్థితిలో ఉన్నట్టయితే అబ్రాము కుటుంబం అనబడిన సంఘములో నుంచి ఆత్మీయ స్థితిలో మనము బయటికి వెళ్ళవలసిన స్థితి ఏర్పడుతుంది. నేత్రాశ ఇక్కడ అంటున్నాను, మొదటి యోహాను పత్రికలో 2వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్టయితే శరీరాశ, నేత్రాశ జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కాదు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనంలో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏంటంట? నేత్రాశ. నేత్రాశ లోతుకు ఉంది. లోతుకు ఉన్న కారణమును బట్టి లోతు అబ్రాము కుటుంబం నుంచి వేరు కావలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఇక్కడ ఏమన్నానంటే స్తోత్రం 15-16 వచనంలో, లోకంలో ఉన్నదంత లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. 16వ వచనంలో చెప్తున్నాడు, లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవబిడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఏందంట? శరీరాశ, నేత్రాశ. లోతుకున్నది ఏంటో తెలిసిన నేత్రాశ. ఆ సొదొమ గుమ్మను చూసి బాగుంది అంటున్నాడు. అబ్రాముని విడిచిపోనికి అతడు తీర్మానం చేసుకున్నాడు. నీవు ఒకవేళ లోకమున దేవుని తప్ప నీవు దేనన్నా ప్రేమిస్తున్నావా? నీ కంటికి కనిపించిందని ప్రేమిస్తున్నావా? చూడండి, ఆది కాండములో మనం చూసినట్టయితే అవ్వ కూడా ఆ పండును చూసి రమ్యమైందనుకొని, బాగుందనుకొని ఆ పండును తిన్నది. అంత మట్టుకి కాదు, తన భర్త విశ్వాసమును చెరిపేసింది. నేత్రాశ. ఆమె పండు తిన్నది. ఆ తర్వాత ఏం చేసింది తెలిసిన? తన భర్త దగ్గరకు వచ్చి భర్తకు తినిపించి భర్త విశ్వాసమును కూడా పూర్తిగా నాశనం చేసింది. నువ్వు చూసేదల్లా కూడా ఇది బాగుంటుంది అనుకుంటావేమో, నీ కన్ను చూసిందల్లా కూడా ఇది బాగుంటుంది అనుకుంటున్నావేమో. ఈ ఆశ ఏంటో తెలిసిన? ఇది నేత్రాశ. ఇది తండ్రి వలన పుట్టినది కాదు. మరలా చెప్తున్నాను, ఈ నేత్రాశ వల్ల లోతు కుటుంబం ఏమైపోయిందో తెలిసిన? పతనం అయిపోయింది. అంటే లోతు అనే మాటకు ముసుగు అన్నమాట. లోతు అనే మాటకు ముసుగు అన్నమాట. ముసుగు. ఈ ముసుగు చేసే పని ఏమిటో తెలిసిన? 2 కొరింథీయులకు రాసిన పత్రిక ఒక మాట చదువుకుందాం. 3వ అధ్యాయము 14వ వచనం. పరిశుద్ధ పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నటువంటి మాట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి చూస్తే అక్కడ చెప్తున్నాడు, మరియు వారి మనసులు కఠినములాయను కనుక నేటి వరకును పాత నిబంధన చదువునప్పుడల్లా అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచియున్నది అంటున్నాడు. ఇక్కడ ముసుగు ఏమిటి? ముసుగు దేనికి ఛాయ అంటే ధర్మశాస్త్రానికి ఛాయ. మనం అనుకుంటాం, స్తోత్రం, ధర్మశాస్త్రంలో ఉంది కదా, మనము కూడా దాన్ని చేద్దాం అనుకుంటాం. కొత్త నిబంధన ప్రకారము ధర్మశాస్త్రం చదివినప్పుడల్లా వారికి ముసుగే కనబడుతుంది. ముసుగు సత్యాన్ని చూడకుండా అడ్డుకు తగులుతూ ఉంటుంది. ఎలాగంటే యూదులందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు వారిని నమ్మరు. ఆయన వస్తాడంటే కూడా వారు నమ్మరు. ఆయన వస్తాడంటే కూడా నమ్మరు. అంటే యూదులకు ఉన్నటువంటి ఆ ముసుగు, లోతు అనే మాటకు ముసుగు అంటే తేటగా చూడని వాడు. అబ్రాముని ఎవరు పిలిచారు, అబ్రాముని ఎవరు దీవించారు, అబ్రాము ద్వారా నేను ఎంత దీవించబడ్డాను అని గుర్తెరగక ఆయన ముసుగులో ఉండిపోయాడు. ఆయన ముసుగులు అనగా తేటగా చూడని స్థితిలో ఉన్నాడు. రూతేమో నయోమి ఎవరు, నయోమి బ్యాక్గ్రౌండ్ ఎవరు, ఏమిటి, ఆ దేశం యొక్క పరిస్థితి ఏమిటి, వారి దేవుని యొక్క స్థితి ఏమిటని గమనించింది కనుక నేను నీ ఇంటిని వచ్చినన్నది. అలాగనే లోతు సరే అని చెప్పాడు. కానీ అబ్రాము సావాసం విడిచి సొదొమ గురం వెళ్ళిపోయాడు. అంటే లోతు అంటే ముసుగులో ఉన్నవాడు, అంటే గుర్తెరగని వాడు. అలా మనం ఉండకూడదు. ఇంకా లోతు అనే దానికి లోతులో ఉన్నటువంటి ఇంకొక స్వభావం ఏమిటంటే ప్రతిష్టత లేనివాడు. ఈ ప్రతిష్టత లేనివాడు సొదొమ గుమ్మరికి వెళ్ళిపోయి ఏం చేశాడు? ఆది కాండం 19వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం.
ఆది కాండము 19వ అధ్యాయములో లోతు గురించి మరొకటి చూసినట్టయితే 19వ అధ్యాయము, నా ప్రభులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కునుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును అనెను. అందుకు వారు అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చేదమని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లును చుట్టువేసి ఏ ఇల్లును? లోతు సొదొమ గొమొర్రా వెళ్ళిన తర్వాత ఆయన చక్కగా ఇల్లు కట్టుకున్నాడు. ఆయన ఇల్లు కట్టుకున్నాడు అంటే ఈ లోకంలో యాత్రికుడును పరదేశినని గుర్తెరగక సొదొమ గొమొర్రాలో ఉండి ఆయన ఏం చేశాడంటే ఆయనకు చక్కగా ఇల్లు కట్టుకొని వారికి ఆతిథ్యం ఇచ్చాడు. 18వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అబ్రాము కూడా ఆతిథ్యం ఇచ్చిన మాట నిజమే, కానీ లోతుకున్నట్టుగా ఆయన ఇల్లు కట్టుకునలేదు. ఆయన గుడారవాసిగా జీవించాడు. అబ్రామేమో గుడారవాసిగా జీవించాడు. అబ్రాము దగ్గర కూడా దేవదూతలు వచ్చారు. అబ్రాము దగ్గరికి దేవదూతలు వచ్చినప్పుడు పరిగెత్తుకుని వెళ్ళి వారికి నమస్కారం చేసి వారికి ఆతిథ్యం ఇచ్చి చెట్టు కింద కూర్చునబెట్టి వారికి భోజనము పెట్టేసేసి వారికి కావలసినటువంటి అతిథి మర్యాద చేసిన తర్వాత వారిని సాగనంపాడు. దీవించబడ్డ తర్వాత లోతు కూడా వారికి ఆతిథ్యం ఇచ్చాడు. లోతు ఎక్కడ వారికి ఆతిథ్యం ఇచ్చాడంటే లోతు ఇంటిలో ఆతిథ్యం ఇచ్చాడు. అబ్రాము ఆతిథ్యం ఎక్కడ ఇచ్చాడంటే గుడారములో ఉండి చెట్టు కింద ఆతిథ్యం ఇచ్చాడు. గమనించండి, అబ్రాము ఒక ఇల్లు కట్టుకొనలేదు, కానీ దీవించబడ్డాడు. లోతు తనకంటూ ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఎక్కడ కట్టుకున్నాడంటే సొదొమ గొమొర్రా పట్టణములో ఇల్లు కట్టుకున్నాడు. సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అవుతుందని గుర్తెరగక అక్కడ ఆయన సుఖ విలాసములు చేస్తూ ఉన్నాడు. అందుకే అబ్రాము కుటుంబంలో తేరావు లేడు. అబ్రాము యొక్క కుటుంబంలో లోతు కూడా ఉండకూడదు. మన జీవితంలో ఈ లోతు లాంటి మనసు మనకున్నట్టయితే మనము కూడా అబ్రాము అనే విశ్వాస గుడారము నుంచి అనగా అబ్రాము కుటుంబం నుంచి మనము కూడా వెలివేయబడతాము. బాగా గమనించాలి. సంఘం అనే కుటుంబం లేక ఆత్మీయ జీవితం అనే నీ కుటుంబంలో తేరావు ఉన్నట్టయితే ఆ తేరావును బయటికి పంపించాలి. ఒకవేళ లోతు ఉన్నట్టయితే లోతునికి అంతరాయంగా ఉంటాడు కాబట్టి లోతును కూడా బయటికి పంపించాలి. ఎందుకంటే అతడు ప్రతిష్టత లేనివాడు. ఆయన స్తోత్రం బలిపీఠం కట్టకుండా ఉన్నవాడు. అంత మట్టికి కాదు, ఆయన ఇల్లు కట్టుకొని అక్కడ సుఖ విలాసం చేస్తున్నాడు. అబ్రామేమో ఆయన గుడారం వేసుకొని అక్కడ బతుకుతుంటే ఈయన సొదొమలో ఇల్లు కట్టుకున్నాడు. అలాగే చూడండి, ఇంకొకరు కూడా యాకోబును మనం చూసినట్టయితే ఆది కాండము 33వ అధ్యాయం 17వ వచనంలో, ఆది కాండము 33వ అధ్యాయం దానికి 17వ వచనంలో చూస్తే, అప్పుడు యాకోబు సుక్కోతునకు ప్రయాణమైపోయి తనకు ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకాలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతను పేరు పెట్టబడును. అక్కడ లోతు లాగని స్తోత్రములు యాకోబును చూసినట్టయితే యాకోబు కూడా ఏం చేశాడంట, ఆయన కూడా ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకొని అక్కడ పశువులకు పాకలు వేసి ఇక ఉందాము స్థిరపడదాం అనుకున్నాడు. 34వ అధ్యాయంకి వచ్చే వరకల్లా ఎంత ప్రమాదం జరిగింది చూడండి. యాకోబు యొక్క కూతురు వేరే గ్రామాన్ని చూడడానికి వెళ్ళి అక్కడ నవ్వుల పాలైపోయింది. దేవుడు అనుమతించని చోట మనం ఉన్నట్టయితే నవ్వుల పాలవుతాం. ఇక్కడ లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. అందుకే సొదొమ గొమొర్రా నాశనం అయ్యేటప్పుడు స్తోత్రములు లోతును రక్షించిన మాట నిజమే, కానీ తనకున్నదంతా కూడా నశించిపోయి ఉన్నది. అందుకని ప్రతిష్టత లేని బ్రతుకు మనం ఉండకూడదు. మనకు ఒక ప్రతిష్టత కలిగినటువంటి బ్రతుకు. మనం ఒక నిబంధన ప్రజలము. న్యూ కవెనెంట్ అనే మాటకు నిబంధన ప్రజలు. మనం ఎవరు ఇక్కడ ఉన్నటువంటి ఎవరో తెలిసినా మీరు ఒక నిబంధన ప్రజలు. ఎవరితో నిబంధన తెలిసినా దేవునితో ఒక ఒడంబడిక చేసినాము. ఒక నిబంధన ప్రజలు. ఇక్కడ ఉన్న వారందరూ కూడా దేవునితో ఒక నిబంధన కలిగిన వారు కలవారం అయి ఉన్నాం.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. యాకోబు ఇక 33:17లో సుకోతులో ఇల్లు కట్టుకున్నాడు. 34 అధ్యాయం వచ్చే వరకల్లా ఆయన కుటుంబం బాధపడవలసిన స్థితి ఏర్పడ్డది. లోతు అంటే ఆయనకు స్తోత్రం ప్రతిష్టత లేనివాడు, అంటే గురి లేనివాడు. ఇంకా లోతు గురించి చెప్పాలంటే అతడు ఏందో తెలిసిన స్వయం అంటే తన యొక్క ఉద్దేశమును నెరవేర్చుకునేవాడు. ఆదికాండం 19 అధ్యాయంలో చూస్తే అబ్రాహాము దగ్గరికి ఈ దూతలు వచ్చారు కదా. ఈ దూతలు స్తోత్రం సొదొమ గొమొర్రా నాశనం అవుతుందని లోతుకు చెప్పినప్పుడు లోతు ఆ దేవదూతలతో పాటు వెళ్ళేటప్పుడు దేవదూతలకే సలహా చెప్పి ఉన్నాడు. ఏందో తెలిసిన స్వయం, అయ్యా నేను స్వయానికి వెళ్ళలేకపోతున్నాను, ఇదిగో ఆ కనిపించే పర్వతం మీదకి వెళ్తాను, దయచేసి అక్కడ నన్ను వెళ్ళుటకు మీరు ఆజ్ఞాపించండి. అంటే దేవుడు లోతును తప్పించాలని చూస్తే లోతు దేవునికి సలహా ఇస్తున్నాడు. మనం కూడా కొన్ని సందర్భంలో మనకిష్టమైనది చేసి అట్ట కాదు ప్రభువా అంటాం, ఇది కాదు ప్రభువా అంటాం. అంటే మన ఉద్దేశం నెరవేర్చుకునే ఆలోచన తపనతోటి మనం ఏం చేస్తామంటే అది కాదు అంటాం. లోతు కూడా ఏం చేస్తున్నాడు తెలిసిన, దేవునికి సలహా ఇస్తున్నాడు, దూతలకు సలహా ఇస్తున్నాడు. అట్ట కాదు, అది కాదు ప్రభులారా, నేను ఇక్కడికి వెళ్తాను అంటున్నాడు. ఎక్కడికి? సోయారికి వెళ్ళవలసిన ఆ లోతు ఎక్కడికి? పర్వతంలోకి వెళ్తానంటున్నాడు. ఆ పర్వతం దగ్గర కాబట్టి అక్కడికి ఆ సోయారికి వెళ్తానంటున్నాడు. సరే, దేవునికి సలహా ఇచ్చే వారికి మనం ఉండకూడదు. లోతులు చూసినట్టయితే ఒక ప్రతిష్టత లేనివాడు. లోతు స్తోత్రములు అబ్రాహాము సావాసం విడిచినవాడు. లోతు స్తోత్రము తన చిత్తము నెరవేర్చుకునేవాడు. మన చిత్తం నెరవేర్చుకుంటున్నామా? మనము దేవుని ఇష్టం నెరవేరుస్తున్నామా? మన ఇష్టం నెరవేరుస్తున్నామా? మన ఇష్టం అన్నప్పుడు లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవోడంబము ఇవన్నీ మనము కలిగి ఉంటున్నామా? మనము ఆచార కర్మకాండాల్లో మనం కలిగి ఉంటున్నామా? లోకము యొక్క చేసినట్టుగా మనం చేస్తూ ఉన్నామా? ఒక నిబంధన ప్రజలం కదా మనము. నిబంధన ప్రజలమైనప్పుడు కూడా మనము లోకంలో ఉన్నదంతా కూడా మనం చేస్తున్నామంటే ఎంత దౌర్భాగ్యమైన జీవితం. అబ్రాహాము కుటుంబంలో ఉన్నామంటున్నాము, కానీ ఇవన్నీ మనం చేస్తున్నాం కదా. అందుకే లోతు ఒక గురి లేనివాడు, లోతు ఒక ప్రతిష్టత లేనివాడు, లోతు తన ఇష్టము నెరవేర్చువాడు. అందుకే ఇప్పుడు అబ్రాహాము కుటుంబం నుంచి ఎవరు వెళ్ళిపోయారంటే లోతును కూడా దేవుడు తీసేశాడు. లోతును కూడా దేవుడు తీసేశాడు. మొదట తేరావును తీసేశాడు. రెండవది లోతు కూడా ఉండకూడదు కాబట్టి లోతును కూడా దేవుడు తీసేశాడు. నేత్రాశ గలవాడు. ఈ నేత్రాశ ఎంత ప్రమాదం చూడండి. దావీదును మనం చూసినట్టయితే నేత్రాశ కలిగిన వాడు. ఒకసారి నేత్రాశ కలిగి రాజ్యానికి పోగొట్టుకునేటంత స్థితి ఏర్పడ్డాది. అందుకని మన జీవితంలో ప్రతిష్టత లేని జీవితం ఉండకూడదు, నేత్రాశ జీవితం ఉండకూడదు. ఇలాంటి జీవితము అబ్రాహాము కుటుంబం నుంచి మనం ఏం చేస్తుందంటే వేరుపరుస్తూ ఉంటుంది. ఇక మూడవది ఎవరెవరు మన కుటుంబంలో ఉండకూడదో చెప్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ కుటుంబంలో ఆ స్తోత్రములు తేరావు లాంటి గుణలక్షణం ఉన్నట్టు నీ కుటుంబం నుంచి బయటికి వెళ్ళిపోవాలి. తేరావు లాంటి మనసు. రెండవది లోతు లాంటి మనసు నీలో నాలో ఉండకూడదు, మన కుటుంబంలో ఉండకూడదు. అలాంటిది ఉన్నట్టయితే దేవుడు బయటికి తీసేస్తాడు. మూడవది ఎవరు ఉండకూడదు తెలిసిన? ఇస్మాయిల్ ఉండకూడదు. మూడవది ఎవరు ఉండకూడదు? ఇస్మాయిల్ ఉండకూడదు. ఇస్మాయిల్ ఎందుకు ఉండకూడదు అని చూసినట్టయితే 21 అధ్యాయం 10వ వచనము ఆదికాండము 21 అధ్యాయము 10వ వచనము చూడగలిగితే అక్కడ చక్కటి మాట చెప్తున్నాడు. ఏందో తెలిసిన? ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రాహాముతో అనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమంటున్నాడంటే ఇక్కడ స్తోత్రములు, ఈ దాసి కుమారుడైన ఇస్మాయేలు నా కుమారుడైన ఇస్సాకుతో కలిసి ఉండకూడదు. ఎందుకు ఇస్సాకుతో ఇస్మాయిల్ ఉండకూడదు? ఎందుకు ఇస్సాకుతో ఇస్మాయిల్ ఉండకూడదు? ఇస్మాయిలు అడవి గాడిద వంటి స్వభావం కలిగిన వాడు. ఇస్మాయిలు అడవి గాడిద స్వభావం కలిగిన వాడు కనుక ఇస్సాకుతో ఉండకూడదు. ఇస్సాకు ఎవరు?
వాగ్దాన పుత్రుడు. ఇస్మాయిల్ ఎవరు? శరీర పుత్రుడు. శరీర సంబంధమైన క్రియలు ఆత్మ సంబంధమైన క్రియలతో కలిసి ఉండవు. బాగా గమనించాలి. శరీర సంబంధమైన మనసు ఆత్మ సంబంధమైన మనసుకు భంగము కలగ చేస్తుంది. మనిషిలో రెండు ఉంటాయి. ఒకటేందో తెలిసిన, శరీర సంబంధమైన క్రియ ఉంటుంది, ఆత్మ సంబంధమైన క్రియ ఉంటుంది. శరీరముకు ఆత్మ ఎప్పటికీ పోరాటం చేస్తుంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మ సంబంధమైన మనసు, శరీర సంబంధమైన మనసు రెండు కలిసి ఉండవు. శరీర సంబంధమైన మనసు లోకమును చూస్తుంటుంది, ఆత్మ సంబంధమైన మనసు దేవుని చూపిస్తుంటుంది. అందుకని ఇస్మాయిలు శరీర సంబంధి అయినవాడు. అంటే ఈ శరీర సంబంధి అయినవాడు ఆత్మ సంబంధితో కలవడు. అందుకే ఇస్మాయిలు అబ్రాము కుటుంబంలో ఉండకూడదు. అబ్రాము కుటుంబంలో ఇస్మాయిలు ఉన్నట్టయితే వాడు శరీర సంబంధి కాబట్టి ఆత్మ సంబంధమైన వాణిని అపహాస్యం చేస్తాడు, ఏలన చేస్తాడు, పరిహాసం చేస్తుంటాడు. ఇస్సాకుని ఏం చేస్తున్నాడో తెలిసిన, ఎగతాళి చేస్తుంటాడు. ఎగతాళి చేసే మనసు మనలో ఉండకూడదు. ఎవరిని ఎగతాళి చేసే మనసు? ఆత్మ సంబంధమైనటువంటి మనసును శరీర సంబంధమైన మనసు ఎగతాళి చేస్తుంటుంది. ఇలాంటి ఎగతాళి చేసే మనసు మీలో ఉండకూడదు, నాలో మనలో ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్టయితే అబ్రహాము యొక్క కుటుంబం నుంచి ఇస్మాయిల్ కూడా వెళ్ళగొడతాడు. ఇస్మాయిలు అపహాస్యం చేసేవాడు, అడవి గాడిద స్వభావం కలిగిన వాడు. ఒక మాట చదువుకుందాం. ఆదికాండం 16వ అధ్యాయం. ఆదికాండము 16వ అధ్యాయంలో ఆదికాండము 16వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీల్లేనంత విస్తారమవునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొరను వినును, నీవు గర్భవతివై నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలును పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, ఆమేన్. తన సహోదరుల అందరి ఎదుట నివసిస్తాడు. కాబట్టి ఇస్సాకు అడవి గాడిద లాంటి మనసు గలవాడు. అలాంటి మనసు కలిగిన వాడు ఆత్మ సంబంధమైన వరపుత్రునితో, వాగ్దాన పుత్రునితో ఉండకూడదు. మనం ఎవరి సంతానం అంటే అబ్రాము సంతానం అయ్యున్నాము. అబ్రాము కుటుంబంకు చేర్చబడిన వారము మనము. స్తోత్రములు. ఆగార సంతానము కాదు, అనగా దాసి సంతానము కాదు. మనము దాసులము కాదు, మనము స్వతంత్రులము. మనం అబ్రాము కుటుంబంలో చేరిన వాడము కనుక మనకి ఎలాంటి తెలిసిన, ఇస్మాయిల్ మనసు ఉండకూడదు. అంటే అపహాసం చేసే మనసు ఉండకూడదు, ఎగతాళి చేసే మనసు ఉండకూడదు. ఇస్మాయిలు ఎగతాళి చేయవాడు, ఆత్మ సంబంధి కాదు. అంటే శరీరమును బట్టి మనం ఎప్పుడు మాట్లాడకూడదు, ఆత్మను బట్టి మాట్లాడాలి, వాక్యమును బట్టి మాట్లాడాలి. శరీరం బట్టి లోకం మాట్లాడినట్టుగా మనం మాట్లాడకూడదు, క్రమము తప్పి మాట్లాడకూడదు. నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు తెలిసిన, నిబంధన ప్రజలము మనము దేవునితో నిబంధన చేసినటువంటి వారము. ఎందుకు తెలిసిన, అతనిలో మనము ఇమిడి ఉన్న వాళ్ళము. నోటిని చాలా జాగ్రత్త మాట్లాడాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదనే స్థితిలో ఉండాలి. ఇస్మాయిల్ అలాంటి వాడు కాదు, ఎగతాళి చేయవాడు. ఎవరిని? ఆత్మ సంబంధి అయిన ఇస్సాకును. అందుకే షార్ అంటుంది, ఇదిగో ఈ దాసిని, దీని కుమారుని వెళ్ళగొట్టు. ఈ దాసి కుమారుడు నా కుమారుతో ఉండనికి వీల్లేదు. అందుకే ఇస్మాయిల్ కూడా ఈ యొక్క వంశం అనగా అబ్రాము కుటుంబంలో ఉండకూడదు. మొట్టమొదట ఎవరు ఉండకూడదు? తేరావు ఉండకూడదు. అంటే తేరావు లాంటి స్వభావము మన యొక్క ఆత్మీయ కుటుంబంలో ఉండకూడదు. రెండవది లోతు ఉండకూడదు. ఎందుకు తెలిసిన, లోతు ఒక స్తోత్రం ప్రతిష్టత లేనివాడు. లోతు తనంతట తాను ఆలోచన చేసుకునేవాడు. లోతు నేత్రాశ కలిగిన వాడు. ఇవి మనలో ఉండకూడదు.
అక్షరార్థంగా కుటుంబంలో కూడా ఉండకూడదు, ఆత్మ సంబంధంగా మన మనసులో కూడా ఉండకూడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక మూడవది ఎవరంటే ఇస్మాయిల్ ఉండకూడదు, అంటే ఎగతాళి చేసే ఆత్మ నీలో ఉండకూడదు. ఒకరినొకరిని ఏలన చేస్తుంటాం కదా, ఈ ఏలన చేసే ఆత్మ కూడా మనలో ఉండకూడదు. ఇలాగున్నట్టయితే దేవుడు అబ్రాహాము కుటుంబంలో ఉంచక ఇస్మాయిల్ కూడా వెళ్ళగొడతాడు. ఇక నాలుగో వ్యక్తి ఎవరంటే ఆగరు. ఎవరు ఈ ఆగరు? ఈ ఆగరు ఎవరు? ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు కుటుంబంలో చొరబడ్డాది? ఆగరు ఐగుప్తురాలు. ఆగరు ఐగుప్తురాలు. ఐగుప్తులో నుంచి వచ్చినటువంటి శారముతో వచ్చినటువంటి ఈ ఆగరు దాసి. ఈ దాసి వచ్చి స్తోత్రములు ఇంట్లో ఉన్నప్పుడు శారమ్మ చేసినటువంటి పని ఏమిటంటే, నాకు సంతానం కలుగరు కనుక ఈ దాసిని నువ్వు పోయినట్టయితే ఈమె ద్వారా నాకు సంతానం కలుగుతుందని చెప్పినప్పుడు అబ్రాము పోయినప్పుడు అప్పుడు ఆమెకు కుమారుడు జన్మించాడు. ఆమె ఎప్పుడైతే గర్భవతిగా ఉన్నదో అప్పుడు తన యజమానురాలు తన దృష్టికి నీచురాలుగా ఎంచబడ్డారు. ఈమె ఎవరు? దాసి. ఈమె ఎవరు? యజమానురాలు. ఈమె గర్భవతి అయితే యజమానురాలు అంటుంది, ఒక నీచంగా చూస్తుంది. శారమ్మ మనసు నొచ్చుకుంది. దాసి యజమానురాలిని నొప్పిస్తుంది. ఎప్పుడు కూడా మనం ఇతరులు నొప్పించే మనస్సు ఉండకూడదు, బాధపరిచే మనస్సు మనకు ఉండకూడదు. అబ్రాహాము కుటుంబంలో చేర్చబడిన మనము, అబ్రాహాము కుటుంబంలో ఉన్నటువంటి మనము ఈ మనస్సు కలిగి ఉండకూడదు. ఈ ఆగారు నేను గర్భవతిని అయితే ఉప్పొంగేసేసి తన యజమానురాలిని నీచంగా చూసిన కారణం బట్టి ఇప్పుడు శారా తల్లి అంటున్నది, దీన్ని వెళ్ళగొట్టుము. ఎవరిని తెలిసిన? దాసిని. అనగా మనలో స్తోత్రంలో దాసత్వం బుద్ధిని వెళ్ళగొట్టాలి. ఒకవేళ దాసత్వంను మనం వెళ్ళగొట్టకపోయినట్టయితే ఈ దాసి ఎగతాళి అంటే శారమ్మని ఏం చేస్తుందో తెలిసిన? చిన్న చూపు చూస్తుంది. అందుకే ఆగారు మనసు మనలో ఉండకూడదు. ఆగారు ఎవరు? ఐగుప్తు అనే మాట కింద తెలిసిన చీకటి. ఈ దాసిని వెళ్ళగొడితే కూడా ఈ దాసి ఏం చేస్తుందో తెలిసిన? మరల వెంబడిస్తూ ఉంటుంది. ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత, వెళ్ళగొట్టిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ యొక్క ఫరో వారిని వెంబడిస్తూనే ఉంటున్నాడు. అంటే గమనించండి, మనిషి దాసత్వం అనేది ఎప్పుడు కూడా మనల్ని బలహీనపరచడానికి వెనుక ఉంటుంది, మన వెంటనే ఉంటుంది. ఎలాగుంటుంది? దాసుకున్నటువంటి గుణలక్షణం ఏంటి? ఒక వ్యక్తి, ఒక మంచి వ్యక్తి ఈ దినాల్లో ఒక ప్యాషన్ అయిపోయింది. ఏందో తెలిసిన? కుక్కలు పెంచుకునే ప్యాషన్ అయిపోయింది. ఏ ఇంటికి పోయినా కుక్కలు పెంచుకుంటున్నారు. ఒక ఆయన చక్కగా కుక్కను పెంచుకున్నాడంట. కుక్కను పెంచుకొని ఆ కుక్కను మంచిని చూస్తున్నాడు. కాలం గడిచిన తర్వాత అది ముసలిది అయిపోయింది. ఆ వ్యక్తి అనుకున్నాడంట, చాలా కాలం నా ఇంట్లో ఉంది, ఈ కుక్క నా ఇంట్లో చనిపోవడం నాకు ఇష్టం అనిపేదని చెప్పేసి ఆ కుక్కను చిన్న పడవలు తీసుకొని నది దాటించి తన ఉద్యోగానికి వెళ్ళిపోయాడట. ఈ కుక్కను నది దాటించి ఆ కుక్కను అక్కడ విడిచిపెట్టేసేసి ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయి సాయంకాలం 5 గంటలకు వచ్చాడంట. ఈ కుక్క ఉన్నపాటున మళ్ళా గుమ్మంలో ఉండి తోకాడిస్తుందంట. అంటే నిన్ను ఎప్పుడు కూడా పాపం అనే దాసత్వం నిన్ను విడిచిపెట్టదు. పాపము నిన్ను ఎప్పటికీ ప్రేరేపిస్తుంటుంది, పాపము నిన్ను ఎప్పటికీ పురికొల్పుతూ ఉంటుంది. అందుకని ఈ పాపము నుండి మనం విడుదల పొందాలంటే ఏమిటి? దీనికి పాపం నుంచి విడుదల పొందాలంటే ఏమి చేయాలి? ఒక ఆయన పాపముని హైదరాబాద్లో పట్టి పీడిస్తుంది కనుక ముంబైలో వెళ్ళి బతకాలనుకున్నాడంట. చాలా జాగ్రత్త వినాలి. ముంబైకి వెళ్ళి బతకాలనుకున్నాడంట. ఈ పాపం హైదరాబాద్లో నన్ను బాగా పీడిస్తుంది కాబట్టి దీనికి దూరంగా వెళ్ళిపోతానని ముంబైకి వెళ్ళిండంట. ముంబైలో కూడా వాని వెనుకనే పాపం ఉందంట. ఆ తర్వాత ఇంకో వేరే దేశంకి వెళ్ళాడంట. అక్కడ ఉందంట. ఎక్కడ పోయినా పాపం అతన్ని ప్రేరేపిస్తుందంట. ఒక దినమున ఆలోచన చేసి ఒక సేవకుని అడిగాడంట, అయ్యా ఈ పాపం నేను ఎక్కడికి వెళితే కూడా అక్కడ నా ఇంట వస్తుంది, ఈ పాపం నుంచి నేను విడుదల పొందాలంటే ఏమి చేయాలి అని అడిగితే ఆ సేవకుడు అన్నాడంట, పాపం నుంచి నువ్వు చచ్చిపోవాలి అన్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాపం నుంచి నువ్వు చచ్చిపోవాలి అన్నాడంట. వెనకనే పాపం నుంచి చచ్చిపోవాలన్నప్పుడు ఆయన పాప విషయంలో చనిపోయాడంట. పాప విషయంలో చనిపోయినప్పుడు ఇప్పుడు పాపం చూసి అతన్ని పురికొల్పిందంట. లే అని పురికొల్పిందంట.
పాపము అతన్ని పురికొల్పితే అతడు సచ్చినవాడు కదా. అప్పుడు పాపం అనుకుందంట, వీడు సచ్చినవాడు ఏ పని చేయడు కాబట్టి వీరితో నాకు సంబంధం లేదని విడిచిపోయిందంట. నా మాట అర్థమైన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. పాపము నీవు ఎక్కడికి పోయినా పాపం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. పాప విషయంలో నువ్వు చనిపోతే తప్ప ఆ పాపము చూసి చచ్చిన వానితో నాకు పని లేదంట. అది పాపము నిన్ను విడిచిపోతుంది, పాపము నన్ను విడిచిపోతుంది. పాపము ఒక వ్యక్తిని విడిచిపోవాలంటే పాప విషయంలో చస్తేనే తప్ప. ఐగుప్తు నుంచి వీరు బయటికి వచ్చిన మాట నిజమే, కానీ ఐగుప్తు మాత్రం వాళ్ళని విడిచిపెట్టలేదు. లోకము నుంచి నీవు కవనెంట్లోనికి వచ్చిన మాట నిజమే, కానీ లోకము నీలో చచ్చిపోవాలి, లేక లోకము నుంచి నువ్వు చావాలి. ఏమిటి లోకం? పాపం. పాపంలో నువ్వు చావాలి, పాపంలో నువ్వు చావాలి. పాపంలో చచ్చిన వాడే దేవునితో ఒక ఒడంబడిక కలిగిన వాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి పాపంలో చనిపోవాలంటే ఏందో తెలిసిన, పాపం నుంచి చావాలంటే పాపంను విడిచిపెట్టాలి. ఇక దాన్ని మనం చూడకూడదు, విడిచిపెట్టకూడదు. దాన్ని విడిచిపెట్టే స్థితిలో ఉన్నట్టయితే మరల వస్తుంది. దాన్ని విసర్జించిన వారమై ఉండాలి. విసర్జిస్తే దాన్ని చూడలేము, విసర్జించిన దాన్ని మనం ముట్టుకోలేము, విసర్జించిన దాన్ని మనం దాని వాసన చూడలేము. విడిచిపెట్టింది మరొకసారి చూస్తావేమో, విడిచిపెడితే మరొకసారి చూస్తావేమో, విసర్జిస్తే దాన్ని ఎప్పుడు చూడవు. అందుకని పాపమైన దాంట్లో మనం చచ్చిన వారమై ఉండాలి. అందుకేందో తెలిసిన, తేరావు లాంటి మనసు మనం విసర్జించాలి, లోతు లాంటి మనసు మనం విసర్జించాలా, ఇస్మాయిల్ లాంటి మనసు మనం విసర్జించాలా, ఆగర్ లాంటి మనసు మనం విసర్జించాలా. ఐగుప్తు అనగా చీకటిని మనం విసర్జించిన వారమై ఉండాలి. చీకటి అంటే ఏంటో తెలిసిన, అనేకమున్నాయి. చీకటి, పాపమే చీకటి, పాప ఆలోచన చీకటి, రోగం అనే చీకటి, సమస్తమైనటువంటి ఈ అంధత్వమును మనం విసర్జించిన వారమై ఉండాలి. ఇవి 4 నీ ఆత్మీయ కుటుంబంలో, 4 అక్షరార్థంగా నీ కుటుంబంలో ఉండకూడదు. ఈ 4 సంఘములో ఉండకూడదు. ఈ 4 సంఘములో ఉన్నట్టయితే దేవుడు తేరావును తీసేశాడు, లోతును తీసేశాడు, ఇస్మాయిల్ తీసేశాడు, ఆగరును తీసేశాడు. ఈ 4 తీసేసిన తర్వాత మిగతా ఎవరిని ఉంచాలో వారిని ఉంచుతున్నాడు. వారి ద్వారా గొప్ప కృప దొరుకుతున్నది, వారి ద్వారా సంఘానికి ఒక గొప్ప కృప, వారి ద్వారా నీ కుటుంబానికి ఒక గొప్ప కృప, వారి ద్వారా నీకు ఒక గొప్ప ఘనత. ఎవరుండాలి? శారా ఉండాలి. ఎవరుండాలి? శారా ఉండాలి. చూడండి ఒక మాట, మొదటి పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము స్తోత్రములు ఎన్నో వచనము అంటే మొదటి కాడికి చదవండి. అటువంటి స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన మీలో వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. ఎలాగుండాలంట? స్తోత్రములు, శారమ్మ లాంటి గుణలక్షణం కలిగిన వారమై ఉండాలి. శారమ్మ తన యొక్క భర్తను యజమానుడా అనగా, శారమ్మ లాంటి గుణలక్షణములు ఉంటే భర్తను గౌరవించే గుణము, భర్త కొరము ప్రార్థించే గుణము. శారా భర్తను గౌరవిస్తుంది. అందుకని ఎవరుండాలి ఇంట్లో? శారా లాంటి వ్యక్తి ఉండాలి, శారా లాంటి గుణం ఉండాలి. ఇంకా ఎవరు ఉండాలి తెలిసిన? ఇస్సాకు ఉండాలి. ఇస్సాకు అంటే ఏందో తెలిసిన? నవ్వు. నీ కుటుంబంలో ఎల్లప్పుడూ కూడా దేవుని సంతోషపరిచే గుణం ఉండాలి. నీవెల్లప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఆనందంతో సంతోషంతో ఉండాలి. ఎప్పుడు ఆనంద సంతోషం నీ కుటుంబంలో, భార్య భర్తల మధ్యలో, కుటుంబ పిల్లల మధ్యలో ఉంటుందంటే, తేరావు లేనప్పుడు, లోతు లేనప్పుడు, ఇస్మాయిల్ లేనప్పుడు, ఆగరు లేనప్పుడు, అప్పుడు నీ కుటుంబం ఎలా ఉంటుందంటే సంతోషం సమాధానంతో ఉంటుంది. అప్పుడు సంఘం ఎట్టుంటుందంటే సమాధానంతో ఉంటుంది. సంఘములో తేరావు లాంటి వాడు ఉండకూడదు సుమా. సంఘములు ఎవరైనా తెలిసిన? శారమ్మ లాంటి, అంటే యజమానుని గౌరవించే, ప్రార్థించే మనసు, సంఘము కొరము స్తోత్రములు త్యాగము చేసే మనసు.
కవనెంట్, ఒడంబడిక, నిబంధన. నీ నిబంధన ఎలాగుండాలి తెలిసిన? ప్రార్థిస్తున్నావా ఈ సంఘం గురించి? ఈ సంఘం గురించి నువ్వు పరిచర్య చేస్తున్నావా? ఈ సంఘం అభివృద్ధికి నువ్వు తోడ్పడుతున్నావా? ఒకవేళ ఎగతాళి చేసేవాళ్ళు ఉంటే, ఎగతాళి చేసేవాళ్ళు ఉండకూడదు ప్రభువా, వారిని సరిదిద్దు, లేకపోతే వారిని తీసేయి. ఈ ప్రార్థన నీకుందా? ఈ సంఘం కట్టనికి దైవ సేవకునికి రాత్రి ఉండదు, రాత్రి తెగలు పగలు తెలవదు. ఒక్కొక్కసారి రాత్రిలో లేచి మిమ్మల్ని అందరూ కూడా ప్రార్థనలు చూస్తారు, ప్రభువా పలానా కుటుంబాన్ని దీవించు. సేవకుడు కూడా ఏ కుటుంబాన్ని కూడా విడిచిపెట్టక ప్రతి ఒక్క కుటుంబాన్ని, మీకు తెలియదు ఆ భారం ఏందో, ఆ గుండె కోత ఏందో. ఎవరన్నా కొంచెం మనసులో కొంచెం తేడా కనిపిస్తే, ఎందుకు ఆ వ్యక్తిలో తేడా కనిపించింది ప్రభువా, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి సమస్య ఏంటి ప్రభువా, వారి హృదయంలో ఉన్నటువంటి సమస్య ఏంటి ప్రభువా? సేవకుడు కన్నీరు కారుస్తూ ఒక్కొక్క కుటుంబాన్ని ప్రభు కొరకు సిద్ధపరుస్తూ వచ్చేదే సేవకుడు. బ్రతకాలంటే అన్నగారు ఆ వైభవంగా బ్రతకొచ్చు, కానీ ప్రభు పిలుపుని బట్టి, ప్రభు ఏర్పాటును బట్టి సమస్తం వదులుకొని, ఇదిగో మీతో ఏదైనా పర్వాలేదని ప్రభు కొరకు ఒక నిబంధన సంఘమును మేము తయారు చేయాలని, తేరావులు తీసేసి షారమ్మలు పెట్టాలని, ఇస్మాయిల్ తీసేసి ఇస్సాకులు ఉండాలని. ఇంకో మాట చెప్పనా? దాసుడు ఉన్నాడు ఎలియాజర్. ఎలియాజర్ ఎలాంటి వాడు తెలిసిన? 24వ అధ్యాయం ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం స్తోత్రములు 16వ వచనం చూడమ్మా. 16వ వచనం చదవండి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక. ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవలో నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొని పరిగెత్తి నీ కడవలో నీళ్లు త్రాగనిమ్మని అడిగెను. ఇది ఎవరు అడిగారు? ఎలియాజర్ ఎవరికి అడుగుతున్నాడు? రిబుకమ్మకు అడుగుతున్నాడు. ఆమె చాలా చక్కనిది, లోపము లేనిది, ఏ పురుషుడు ఆమెను కూడనిది. ఈ ఎలియాజర్ ఎలాంటి మనసు తెలిసిన? అబ్రాహాము యొక్క పెద్ద దాసునికి ఎలియాజర్కు ఆజ్ఞాపించాడు, ఇదిగోండి వెళ్ళి నా కుమారునికి నా స్వజనుల మధ్యలో అక్కడికి వెళ్ళి కుమార్తెను తీసుకురా అన్నప్పుడు, ఆయన వెళ్ళి ఆ గ్రామానికి వచ్చి ఆ గ్రామంలో పొద్దుగుక్కుతున్నప్పుడు బాయికాడ ఉండి కొన్ని ఆయన మాటలు చెప్పాడు. దేవా, నా యజమాని కుమారునికి తగిన భార్యను నివ్విస్తావని నమ్ముతున్నాను. ఈ గ్రామం నుంచి ఎవరైతే వస్తారో, నేను ఎవరికైతే నీళ్ళు అడుగుతానో వారు నాకు నీళ్ళు ఇచ్చిన ఎడల నా యజమాని కుమారునికి భార్య అవుతుందని ప్రార్థన చేశాడు. ఇంకొక మాట, ఎలియాజరు ప్రార్థన కాదు, తన ఒంటెలను మోకరింపి చేశాడు. అంటే స్తోత్రం, దాసుడు చూడండి, ఆయన మోకరించడం కాదు కానీ అతను ఒంటెలను కూడా మోకరింప చేశాడంటే ఎంత ప్రార్థన పరుడు! ఎలియాజరు ఎంత ప్రార్థన పరుడు! ఆయనలో ఎంత ప్రార్థన ఉంది! వంటలు కూడా మోకరింప చేశాడంటే, వంటలు కూడా ప్రార్థన చేస్తున్నాయంటే ఎలియాజరులో ఉన్నటువంటి ప్రార్థన ఎంత గొప్పది! ఎలియాజరు ఏమో వంటలు మోకరింప చేస్తున్నాడు, ఈనాటి లోకమేమో కుక్కలను నడిపిస్తున్నది. సేవకుల ఇళ్ళలో కూడా కుక్కలే, సేవకులలో కూడా ఇళ్ళలో కుక్కలే, వాళ్ళు పెంచుకుంటున్నారు. ఆ కుక్కని ఎందుకు పెంచుకుంటారో నాకు తెలియదు. ఎలియాజరు మాత్రము వంటకు ప్రార్థన నేర్పాడు. సృష్టికర్త అయిన దేవునికి మోకరించమని చెప్తే అక్కడున్న వంటలన్నీ కూడా మోకరించగలిగాయి. ఎలియాజరు కూడా మోకరించగలిగాడు. మోకరించిన వెంటనే కడవ భుజం మీద పెట్టుకుని అలాగనే వచ్చేసింది. బావిలోకి దిగి నీళ్లు ముంచింది. నీళ్లు ముంచిన తోడున పరిగెత్తుకొని పోయాడు. నీ కడవలోని నీళ్లు నాకు కొన్ని తాగనియ్యవా? ఎంత మంచి దాసుడు! ఇప్పుడు ఇలాంటి ప్రార్థించే దాసుడు ఇంట్లో ఉండాలా వద్దా? ప్రార్థన లేకుండా
చిన్న చూపు చూసి ఆగర వెళ్ళిపోయింది. ప్రార్థించే ఎలియాజరు ఇంట్లో ఉన్నాడు. నీ ఇంట్లో ప్రార్థించే గుణం ఉందా? నీ పిల్లల్లో ప్రార్థించే గుణం ఉందా? నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా? అబ్రాహాము దగ్గర ఎంత మంచి నేర్చుకున్నాడు ఈ ఎలియాజరు. ఈ ఎలియాజరు దేనికి ఛాయ? ఈ ఎలియాజరు పరిశుద్ధాత్మక ఛాయ. రిబకా దేనికి ఛాయ? సంఘానికి ఛాయ. ఇస్సాకు దేనికి సాదృశ్యం? ఇస్సాకు క్రీస్తుకు సాదృశ్యం. అబ్రాహాము దేనికి సాదృశ్యం? అబ్రాహాము దేవునికి సాదృశ్యం. దేవుని కుటుంబంలో యేసుక్రీస్తు దేవుని కుటుంబంలో ఒక సంఘం అనే రిబకా. యేసుక్రీస్తుకు ఆ స్తోత్రములు. దేవుని కుటుంబంలో ప్రార్థించే పరిశుద్ధ అంటే సహాయం చేసే పరిశుద్ధాత్మ. ఇవి నీ ఇంట్లో ఉన్నాయా? ప్రార్థించే ఎలియాజరు అనే పరిశుద్ధాత్ముడు, కనిపెట్టే రిబకా సంఘము, నీ కొరకు ఎదురు చూస్తున్న ఇస్సాకు, ఇవి నీ కుటుంబంలో ఉన్నారా? ఇంతకు మిక్కిలి ఇంకెవరైనా ఉన్నారా నీ కుటుంబంలో? ఈ స్తోత్రం అబ్రాము, ఇస్సాకు, ఎలియాజరు, రిబకమ్మ వీళ్ళు మాత్రం ఉండాలి. ఒకవేళ ఇంకెవరైనా ఉన్నారా? అపహాసం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అపహాసం చేసే వాళ్ళు ఉంటే ఇది ఒక తీర్మానం చేసుకునాలి. ఏమిటి ఆ తీర్మానం అంటే, దేవా నా కుటుంబంలో ప్రార్థించే వాళ్ళు ఉండాలి. నా కుటుంబంలో అపహాస్యం చేసేవారు ఉండకూడదు. నా కుటుంబంలో అస్వార్థపరులు ఉండకూడదు. నేత్రాశ పరులు ఉండకూడదు. ప్రతిష్టత లేని వారు ఉండకూడదు. దేవా నేను ఒక ప్రతిష్టత కలిగినటువంటి సంఘంలో ఉన్నాను. నేను ఒక నిబంధన కలిగిన సంఘంలో ఉన్నాను. ఈ సంఘములో నన్ను ఒక ఇస్సాకు వలె ఉంచు. ఇస్సాకు దేనికి ఛాయ? క్రీస్తుకు ఛాయ. ఇస్సాకు మనసు ఏమిటంటే, ఇది 24వ అధ్యాయంలో ఒక మాట చెప్పి నేను ముగింపులోనికి వస్తాను. 24వ అధ్యాయంలో స్తోత్రములు ఎన్నో వచనం అంటే స్తోత్రములు 62వ వచనంలో 62వ వచనం 24వ అధ్యాయము 62వ వచనంలో, ఇస్సాకు బెహేర్ లహోరులోయి మార్గముకు వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు వంటలను వచ్చుచుండెను. రిబకా కన్నులెత్తి ఇస్సాకును చూసి వంట మీద నుండి దిగి, మనల్ని ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఈ మనుషుడు ఎవరని దాసుని అడగగా, ఇతడు నా యజమానుడని చెప్పాను. కనుక ఆమె ముసుగు వేసుకొనెను, అంటే భర్తను గౌరవించను. ఈయన ఎక్కడున్నాడు? రిబకమ్మ వచ్చేవరకల్లా పొలములో ఉన్నాడు. పొలం అనే మాటకు మధ్యాకాశం అని చెప్పొచ్చు. పొలం అనే మాటకు మధ్యాకాశము. రిబకా ఈ లోకమనే సంఘములో ఉన్న రిబకా పరిశుద్ధురాలు. పరిశుద్ధ సంఘము ఎత్తబడేటప్పుడు మధ్యాకాశంలో సంఘము కలుసుకొనాలి. నీ కొరకు నా కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఇస్సాకు అనే ప్రభువారు, అతనికి ఒక పెండ్లి కుమార్తెగా మనం చెయ్యాలంటే నీలో ఉన్నటువంటి ఈ నలుగురు వెళ్ళిపోవాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే, నేను పరిశుద్ధంగా ఉండాలంటే, క్రీస్తుకు మనం ఒక భార్య కావాలంటే మొట్టమొదట ఉండవలసిందేం తెలిసిన? ఎవరు ఉండాలంటే ఎలియాజరు. ప్రార్థించే ఎలియాజరు, ప్రార్థించే ఇస్సాకు ఉండాలి. కనిపెట్టే అబ్రాహాము కూడా ఉండాలి. అప్పుడే ఈ సంఘము, సార్వత్రిక సంఘము ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడే మధ్యాకాశంకి ఎత్తబడుతుంది. ఇప్పుడు నీ యొక్క అక్షరార్థమైనటువంటి కుటుంబంలో లేకుంటే ఆత్మీయ జీవితంలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు? నేత్రాశ, శరీరాశ, జీవడంబము ఇవి ప్రభు చిత్తాన్ని నెరవేర్చాయి. ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఉండాలంటే, ఒక వ్యక్తి ప్రభుని ఎదుర్కొనాలంటే మొట్టమొదట లోకానికి మనము ఏంటో తెలిసిన ఒక విరుద్ధంగా, అంటే పాపానికి విరుద్ధంగా ఉండాలి. మరలా చెప్తున్నాను, ఇస్మాయిల్ నీలో ఉండకూడదు. ఇస్మాయిల్ అనే మాటకు శరీర స్వభావము, ఈ శరీరచ్చలు నీలో ఉండకూడదు. ఈ దినాల్లో శరీరచ్చలు చాలా ఉంటున్నాయి కాబట్టి ఈ శరీరచ్చలు దూరంగా ఉండాలి. అందుకని నీలో ఉండవలసింది ఎవరో తెలిసిన, చక్కగా అబ్రాహాము కుటుంబంలో ఉండవలసినటువంటి మనమందరం కూడా స్తోత్రములు మళ్ళీ చెప్తున్నాడు కదా గలాతీ 3:7 లోపల, అబ్రాహాము ద్వారా విశ్వాస సంబంధమైనటువంటి మనమందరం కూడా ఆ కుటుంబంలో చేరి ఉన్నాం. అబ్రాహాము కుటుంబంలో చేరిన మనము ఎవరుండాలి, ఎవరుండకూడదు? నీ కుటుంబంలో ఎవరుండాలి, ఎవరుండకూడదు? నీ సంఘంలో ఎవరుండాలి, ఎవరుండకూడదు? నీవు ఆలోచన చేసినట్టయితే ఒకసారి ఉన్నపాటున కళ్ళు మూసుకొని, నా కుటుంబంలో, నా జీవితంలో, నా ఇంటిలో, నా ఒంటిలో దేవా తేరావు తిరుగులాడువాడు ఉండకూడదు. తేరావు తిరుగులాడువాడు నాలో ఉండకూడదు. ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకొని
నీలో తేరావు ఉన్నాడా? నీలో తేరావు ఉన్నాడా? తేరావు ఉంటే దేవా నాతో ఈ తిరుగులాడే బుద్ధి తీసే ప్రభువా, ఈ తిరుగులాడే గుణము నాలో తీసే ప్రభువా. తేరావు లాంటి మనసు నాలో ఉండకూడదు. అబ్రాహాము కుటుంబంలో తేరావు ఉండకూడదు. అబ్రాహాము కుటుంబంలో లోతు, ప్రతిష్టత లేని జీవితం నాకు ఉండకూడదు. అతడు లోక సంబంధికి బతుకనికి వెళ్ళిపోయాడు. నాకు రూతమ్మ లాంటి మంచి మనసు, రూతమ్మ లాంటి మంచి మనసు నాకు దయచేయము. లోతు లాంటి మనసు వద్దు. ప్రతిష్టత లేని జీవితం నాకొద్దు. స్వయం నా చిత్తం నేను నెరవేర్చొద్దు. నీ ఇష్టమే నెరవేర్చాలి. దేవా, ఈ హైదరాబాదులో నీ చిత్తము నెరవేర్చుట కొరకు ఈ శరమును వాడక దేవా. నీ చిత్తము నెరవేర్చుట కొరకు నా శరమును వాడక దేవా. దేవా, ఈ శరము నేను తొడుక్కున్నానయ్యా. ఈ శరము నీ ఇష్టం నెరవేర్చాలి. ఈ సమర్పణ కలిగి ఉన్నావా? నీ శరంతో దేవుని ఇష్టం నెరవేరుస్తున్నావా? నీ శరంతో నీ ఇష్టం నెరవేరుస్తున్నావా? ఒక మంచి సమర్పణ. నేను నీ ఇష్టం నెరవేర్చుట కొరకు నన్ను వాడక దేవా. నాలో లోతు స్వభావం తీసేము. అంత మట్టికి కాదయ్యా, నేను ఎవరిని కూడా ఎగతాళి చేయొద్దయ్యా. అయ్యా, ఎగతాళి చేసే ఇస్మాయిల్ నాలో ఉండకూడదయ్యా. ఎగతాళి చేసే ఇస్మాయిల్ నాలో ఉండకూడదు. శరీర సంబంధమైన ఆత్మ నాలో పని చేయకూడదు. ఆత్మ సంబంధమైన మనసు నాలో ఉండాలి. నేను శరీరమును నెరవేర్చక ఆత్మ యొక్క క్రియ నెరవేర్చాలి దేవా. ఆగారు మనసు నాలో ఉండకూడదు. ఆగారు దాసి చీకటి స్వభావం నాలో ఉండకూడదు. చీకటి ఛాయ నాలో ఉండకూడదు. నా యజమానుడా, నేను నీకు లోబడుతున్నాను. ఈ నలుగురిని తీసేస్తున్నావా? నీ శరీరంలో ఇక్కడ నలుగురు ఉన్నట్టయితే నిన్ను పాడు చేస్తారు, నీ విశ్వాసం పాడు చేస్తారు, నీ నిబంధన పాడు చేస్తారు. అంత మట్టికి కాదు, అబ్రాము కుటుంబంలో చక్కటి తల్లి చారమ్మ ఉండాలి. ప్రార్థించే ఇస్సాకు ఉండాలి. ఎదుర్కొనే రెబెకా ఉండాలి. లోబడే దాసత్వం ఉండాలి. నీవు దేవునికి లోబడే తత్వం ఉండాలి. మంచి మధ్యాహ్న కాల సమయంలో ఒక మంచి తీర్మానం చేసుకో. ఒక మంచి తీర్మానం చేసుకో. అయ్యా, నేను నిబంధన ప్రజలమయ్యా, నీతో ఒడంబడిక ప్రజలమయ్యా. మాలో తేరా ఉండద్దయ్యా. తేరా ఉంటే నా ఇంటిలో నెమ్మది ఉండదయ్యా. ఇస్మాయిల్ ఉంటే నా కుటుంబంలో నెమ్మది ఉండదయ్యా. నా పిల్లల నెమ్మది ఉండదయ్యా. లోబడే మనసు నాకు కావాలయ్యా. ఎలియాజరు నీకు లోబడుతున్నాడయ్యా. పరిశుద్ధాత్మ దేవా, లోబడే మనసు నాకు దయచేయి తండ్రి. మధ్యాహ్న కాల సమయంలో చెల్లా, తమ్ముడా, సహోదరి, సహోదరుడా, ఈరోజు మంచి తీర్మానం చేసుకొని బయటికి వెళ్ళు. కవనెంట ఒడంబడిక సంఘంలో ఉన్న నీవు ఎత్తబడే సంఘానికి వెళతావా? మధ్యకాశంలో బుర శాబ్దము వేణోట్రాగైలా నుంటిని. మధ్యకాశంలో బుర శాబ్దము వేణోట్రాగైలా నుంటిని. ఆశగొంటిని నిన్ను చూచుటకు. యేసురా రాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ఆశ ఏమయ్యున్నది? ఆ ప్రభు అడుగుతున్నాడు, నీలో ఉన్న తేరావును వెళ్ళగొడుతున్నావా? నీలో ఉన్న లోతును వెళ్ళగొడుతున్నావా? నీలో ఉన్న ఇస్మాయిల్ ఆగరు వెళ్ళిపోయాడా? అయ్యా, నేను ఒప్పుకుంటున్నానయ్యా. తేరావును వెళ్ళగొట్టయ్యా. లోతును వెళ్ళగొట్టయ్యా. ఆగారు గుణము నాలో ఉందయ్యా, వెళ్ళగొట్టయ్యా. నా కుటుంబం శిక్ష వస్తుందయ్యా.
అపహాస్యం చేసే మనసుని ఇస్మాయిల్ వెళ్ళిపోవాలయ్యా. ఎవరి తీర్మానం చేసుకుంటున్నారు ఈ మధ్యాహ్న కాల సమయంలో? వీరిని వెళ్ళగొట్టుటకు నీకు మనసున్నట్టయితే నా ప్రభు వెళ్ళగొట్టుకు సిద్ధంగా ఉన్నాడు. వెళ్ళగొట్టమని ఆశపడుతున్నావా? అయితే నీ కుడి చేతిని పైకి చూపించు. నాలో ఉన్న తేరా వెళ్ళిపోవాలా, నాలో ఉన్న లోతు వెళ్ళిపోవాలా, నాలో ఉన్న ఆగారు ఇస్మాయిల్ వెళ్ళిపోవాలని ఆశపడుతున్నావా? అయితే నీ కుడి చేతిని పైకెత్తు, పైకెత్తు. నా కుటుంబానికి శిక్ష ఉండకూడదు, నా కుటుంబంలో సమాధానం. పైకెత్తండి, ఇంకా పైకెత్తండి. నా ప్రభుని చూస్తున్నాడు. నీలో ఉన్నటువంటి ఈ 4 బలహీనతలు, నీ కుటుంబంలో ఉన్న ఈ 4 బలహీనతలు దేవుడు ఈ దినమే తీసేయబోతున్నాడు. చేయెత్తిన బిడ్డ దేవుడు దీవించునుగాక. చేయెత్తిన సహోదరి దేవుడిని దీవించునుగాక. ఇస్మాయిల్ వెళ్ళిపోవునుగాక, ఆగరు వెళ్ళిపోవునుగాక, లోతు స్వభావం వెళ్ళిపోవునుగాక, తేర స్వభావం వెళ్ళిపోవునుగాక. ప్రార్థించే ఎలియాజర్, ప్రార్థించే రిబకా, ప్రార్థించే అబ్రామ్, తండ్రి నీకే స్తోత్రములు. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ కార్యములు సంఘములో జరుగునుగాక, పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో ఉండునుగాక. కృపా తేరా వెళ్ళిపోవాలా, కృపా తాకనివ్వు, పరిశుద్ధాత్మను, పరిశుద్ధాత్మను పరిచయనివ్వు. సంగమా, దేవుని ప్రేమించాడే ఈ మాట. దేవుడి సంఘమును ప్రేమించి మాట చెప్తున్నాడు. అయ్యా, నా కుటుంబం అబ్రాము కుటుంబం వల్ల ఉండాలయ్యా. అక్షరార్థంగా కుటుంబంలో సమాధానం లేదయ్యా. నా పిల్లల సమాధానం లేదయ్యా, నా భార్యల సమాధానం లేదు, నా భర్తల సమాధానం లేదు. అందుకే నా కొరకు మాట్లాడావు అయ్యా. నా కుటుంబం సమాధానంతో ఉండడం కొరకు ఈ 4 స్వభావం కల అలవాటు నా నుంచి వెళ్ళిపోవాలి, నా కుటుంబం నుంచి వెళ్ళిపోవాలి. ఇంకా ఎవరు తీర్మానం చేసుకుంటున్నారు? మహోన్నతుడైన దేవా, అతి పరిశుద్ధుడని పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు దేవా. స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ మంచి దేవుడు, మాకు చాలిన దేవుడు. మా కుటుంబంలో ఎవరు ఉండాలో, మా కుటుంబంలో ఎవరు ఉండకూడదు నీ మాట సూటిగా తేటగా మాట్లాడావు. నీకే స్తోత్రములు అయ్యా. ఈ చివరి దినాల్లో బ్రతుకుతున్న మా కుటుంబంలో అయ్యా, తిరుగులాడే గుణము, తిరుగులాడే స్వభావము మా కుటుంబంలో ఉంటుందయ్యా. ఈ ఆత్మ మాలో నుంచి, మా కుటుంబం నుంచి, సంఘంతో దూరపరుచుతండి అయ్యా. ప్రతిష్టత లేని జీవితం మాకు వద్దయ్యా. అయ్యా, ప్రతిష్టత కలిగిన జీవితం మాకు ఉండాలయ్యా. లోతయ్యా తన చిత్తము నెరవేర్చుకునే అలవాటు పడిన వాడు, లోకమును చూసిన వాడు, నేత్రాస కలిగిన వాడు. మాలో అట్టి ఆత్మ పని చేయకుండా నీ కృప, నీ స్వామి, నీకే స్తోత్రములు అయ్యా. యజమానురాలు నీచంగా చూసిన ఆగరు మాలో ఉండకూడదయ్యా, దాసత్వం మాలో ఉండకూడదా, చీకటి మాలో ఉండకూడదయ్యా. అయ్యా, నీకు లోబడే మనసు మాకు దయచేయి తండ్రి. అయ్యా, కనిపెట్టి ప్రార్థన చేసే మనసు మాకు దయచేయి తండ్రి. అపహాస్యం చేసే ఇస్మాయిల్ మాలో ఉండకూడదు దేవా. మా కుటుంబంలో సమాధానం ఉండాలి, మా కుటుంబంలో ఇస్సాకు ఉండాలి, మా కుటుంబంలో ఎలియాజరు ఉండాలి, మా కుటుంబంలో శారా ఉండాలి. మా కుటుంబంలో దేవా యజమానుడిగా నువ్వు ఉన్నందుకు నీకు స్తోత్రమయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ స్థితిలో ఎన్నో కుటుంబాలు సతమతం అవుతున్నప్పుడు దేవా, నువ్వు నాతో మాతో మాట్లాడిన విధానికే నీకు స్తోత్రములయ్యా. ప్రతి కుటుంబంలో ప్రార్థన ఉండాలి దేవా. ఈ సంఘమును ప్రేమించి మీ దాసులకు ఇచ్చావు. ఎత్తి పట్టండి. దూరదేశం వెళ్ళిన తండ్రి, ప్రయాసం తండ్రి, ఆత్మల భారము కలిగి వెళ్ళి ఉన్నాడు అయ్యా. ఈ సంఘములో నా తండ్రి అయ్యా, ఒక్కొక్క చెక్కబడిన రాయి, ఒక్కొక్క పరిశుద్ధమైన రాయి, ఒక్కొక్క సజీవమైన రాళ్ళతో ఈ సంఘాన్ని కట్టండి అయ్యా. అయ్యా, ఈ సంఘమున తండ్రి రాకడలో ఒక రిపుకమ్మ వల్ల సిద్ధపడే మనసు కలగ చేయండి అయ్యా. అయ్యా, ఈ సంఘము నానా
నింపండి అయ్యా, నలుదిశల విస్తరింప చేయండి అయ్యా. ఈ న్యూ కవెనెంట్ సంఘము అయ్యా, దీని సరిహద్దులు విశాలపరచండి. ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది వచ్చినట్టుగా ఈ సంఘము నానాటికి అభివృద్ధి చెందునుగాక, నలుదిశల విస్తరింపబడునుగాక. వాక్యముతో మేధలు దిగగొట్టండి ప్రభు, నీకు స్తోత్రములు. ప్రయాసపడుతున్నటువంటి నా తండ్రి, మీ దాసుని ఎత్తి పట్టండి, తన కుటుంబాన్ని ఎత్తి పట్టండి. సహకరిస్తున్న సంఘ పెద్దలను, సంఘమును మీరు జ్ఞాపకం చేసుకో అయ్యా. ఈ యొక్క సంఘంలో మంచి సంగీతం వాయించే బిడ్డలు ఉండాలి, మంచి పాటలు పాడే ప్రవచనాత్మ కలిగినటువంటి బిడ్డలు అయి ఉండాలి తండ్రి. అయ్యా, మరొక్కసారి దీనే సాకుడుగా ఈ సంఘమును జ్ఞాపకం చేసుకో. ఈ పాదల చెంతకు తీసుకొచ్చాను, మా ఇష్ట ప్రకారం కాదయ్యా, నీ వాక్య ప్రకారం కట్టాలయ్యా. నీ చిత్తం నెరవేర్చే సంఘం అయి ఉండాలయ్యా. అయ్యా, ప్రత్యేకించబడిన సంఘం అయి ఉండాలయ్యా. ఈ మహాపట్టణంలో ఈ సంఘము ఘనతనుందే సంఘము, ఎత్తబడే పరిశుద్ధమైన సంఘముగా ఉండాలి తండ్రి. మీరు కార్యం చెయ్యండి. చేతులు ఎత్తారయ్యా, మాలో తేరవులు ఉండకూడదు, మాలో లోతులు ఉండకూడదు, మాలో ఆఖరులు ఇస్మాయిలు ఉండకూడదు అయ్యా. మా కుటుంబంలో, మా సంఘాలు ఉండకూడదయ్యా. ఆ 4 ఆత్మల ప్రభావం వెళ్ళిపోవునుగాక. కృప చూపి ఈ సంఘాన్ని ఎత్తిపట్టి నీ నామానికి మహిమ తెచ్చుకోమని వాడుకున్నందుకు నన్ను నిషేధికి సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున, శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వినయంతో మెక్కిలు బతిమలాడి వేడుకొని చుట్టూ మా పరమ తండ్రి, ఆమేన్.